మహాభయంకరమైనటువంటి రాక్షసుడు. వాడు ఎలా పుట్టాడు మరి అంటే బ్రాహ్మణ వంశంలోనే వాడు కూడా జన్మించాడు. వాడి యొక్క జన్మ ఎలా జరిగింది ఆ వృత్తాంతాలని చెప్తున్నాడు. పూర్వకాలంలో త్వష్ట ఉండేవాడు. త్వష్ట పుత్రుడైనటువంటి వాడు విశ్వరూపుడు. ఆ విశ్వరూపునికి 3 తలలుంటాయి. ఆ 3 తలలలో ఒక తలతోటి సోమరసాన్ని తాగుతుంటాడు. సోమం పీత్వ మన వాళ్ళు సోమరసం గురించి చాలా ఘనంగా చెప్తారు. యజ్ఞయాగాది క్రియల్లో దొరుకుతుంది. సోమలత అనేటువంటిది ఇప్పుడైతే దుర్లభమే అయిపోయింది దాదాపు. అలాంటి సోమరసాన్ని తాగేవాళ్ళు. అలాగే ఒక తలతోటి సోమరసాన్ని తాగుతుంటాడు. ఇంకో తలతోటి సురాపానం చేస్తూ ఉంటాడు, కళ్ళు తాగుతూ ఉంటాడు. 3వ తలతోటి అన్నాదులు భక్షిస్తూ ఉంటాడు. వానికి 3 తలలుగా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు ఆ విశ్వరూపుడికి. అలాగా వివస్వంతుడైనటువంటి త్వష్ట ఆయన కూడా చాలా గొప్పవాడు. వీళ్ళంతా కూడా ఆయన 11 మంది తండ్రులుగా ఉంటారు. ఆయన హవిస్సును చేస్తూ ఉంటాడు. మరి ఆయన దగ్గర విశ్వరూపుడు ఇంద్రుడి దగ్గర మరి ఉన్నాడు కాబట్టి ఆ ఇంద్రుడు యజ్ఞం చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన విశ్వరూపుడు హవనం చేస్తూ ఉన్నప్పుడు హవిస్సును సమర్పిస్తూ ఉంటాడు. హవిస్సు సమర్పించినప్పుడు ఏమనాలే? దేవతల పక్షంలో ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణుడు కనుక వాడు దేవతలకు సమర్పించాలి. ఏదో అగ్నేయ స్వాహ అగ్నేయ ఇదన్నమ్మ అనుకుంటూ అగ్ని కోసం కానీ లేదా ఇంద్రుడి కోసం కానీ వరుణుడి కోసం కానీ ఆయన హవిస్సును అందులో వేయాలి. కానీ విశ్వరూపుడు ఏం చేశాడు? మెల్లగా వేసుకుంటూ మధ్యలో తద్దేవ హేళనంతస్య ధర్మ్యాళీకం సురేశ్వర, వాడు ఒక ధర్మ అలీకం చేశాడు. అలీకం అంటే పాపం, ధర్మ పాపం, ఒక చిన్న ధర్మ తప్పిదాన్ని చేశాడు. అదేం చేశాడంటే వాడు తెలిసే చేశాడు. ఈ విశ్వరూపుడు అనేటువంటి వాడు మంత్రం చదువుకుంటూ మనసులో ఈ హవిస్సు ఈ హవ్యమంతా కూడా దేవతలకు చేరుగా కానీ బయటికని మనసులో మాత్రం ఈ హవిస్సు రాక్షసులకు చేరుగాక అని చెప్పి అంటున్నాడు. అలా అనేసరికి మనసులో ఉన్నటువంటిది అది కూడా ఉంది కనుక ఈ ఇంద్రునికి అది తెలిసింది. ఎందుకంటే భావగ్రాహి కదా, భగవంతుడు ఎప్పుడు భావగ్రాహి. ఆయన దేవతలకే రాజు ఇంద్రుడు అంటే ఆయనకు తెలిసిపోయింది. వీడు మనకు హవిస్సు ఇవ్వాల్సింది హవ్యాన్ని దేవతలకు ఇచ్చుకుంటూ దొంగతనంగా కొంచెం వీళ్ళకు కూడా ఇస్తున్నాడు, రాక్షసులకు కూడా ఇస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని వాడిని ఆ విశ్వరూపుడి యొక్క 3 తలలు కూడా నరికి పడేశాడు. 3 తలలు నరికేసరికి ఏమైంది? వానికి ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది. ఎందుకంటే బ్రాహ్మడు కనుక హవిస్సు వేసేటువంటి బ్రాహ్మడు కనుక హవ్యాన్ని వేస్తున్నాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకున్న తర్వాత ఏం చేయాలని వెళ్ళి ఆ పాపాన్నంతా కూడా నీరుకు, చెట్లకు, అలాగే భూమికి, పృథివీ ఆపస్తేజో వాయుర ఆకాశాలలో ఆకాశాన్ని వెళ్ళినట్టు మిగతా 4 ఇట్లా కూడా తన యొక్క పాపాన్ని పంచిపెట్టాడట స్త్రీలకు. ఇలాగా అయితే పంచిపెట్టేసరికి ఆ రహస్యంగా ఇచ్చినటువంటి హవ్యానికి పాపంగా వాడు నేలకు, నీటికి, చెట్లకు, స్త్రీలకు తన యొక్క పాపాన్ని 4 భాగాలు చేసి పంచిపెట్టాడు ఇంద్రుడు. వాళ్ళందరికీ కూడా అందుకనే ఎప్పుడైనా చవిటి నెలలు ఏర్పడడం అది ఇంద్రుడి యొక్క పాప దోషమే. అలాగే స్త్రీలకు ప్రతి నెలసరి రావడం అది కూడా దోషమే అని అంటారు. ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపమే. చెట్లకు చిగురు రావడం, అలాగే నీళ్లలో నురుగ రావడం, ఇవన్నీ కూడా తాగకూడని, ముట్టకూడని, అంటే ఆస్వాదించకూడనటువంటి వస్తువులుగా చెబుతూ ఉంటారు. ఇలా విశ్వరూపుని చంపిన తర్వాత విశ్వరూపుని తండ్రి త్వష్ట ఆయన చాలా కోపానికి వచ్చాడు. ఈ ఇంద్రుడు వచ్చి నా కొడుకుని చంపాడు కాబట్టి నేను ఇప్పుడు ఉట్టిగా ఉండను అని చెప్పేసి ఇంద్రుడిని చంపడం కోసం అని చెప్పేసి ఆయన ఒక యజ్ఞం చేశాడు. ఇంద్రుడిని సంహరించేటువంటి ఒక పుత్రుడిని కావాలి అని చెప్పి యజ్ఞం చేశాడు. వాడు త్వష్ట ఇంద్రశత్రో వివర్ధస్వ మాచిరం జహి విద్విషం. ఇంద్రశత్రో వివర్ధస్వ, ఓ ఇంద్రశత్రువా నువ్వు పెరుగురా, నువ్వు వచ్చేసి ఇంద్రుడిని చంపేసే అని చెప్పి ఆయన హవిస్సు అందులో వేసి ఆ త్వష్ట అనేటువంటి వాడు విశ్వరూపుని తండ్రి అందులో హవిస్సు వేశాడు. ఇంద్రుడిని సంహరించడానికి చేస్తున్న యజ్ఞం ఇది. ఏ ఇంద్రజిత్, ఏ ఇంద్రశత్రు నీవు వర్ధిల్లు అని చెప్పి ఆ పుట్టబోయేటువంటి అగ్ని రూపం నుంచి వచ్చేటువంటి పుత్రుని గురించి అడిగాడు. అప్పుడు ఒక భయంకరమైనటువంటి పురుషుడు అగ్నిలోంచి వెలువడ్డాడు. అథ ఇంద్రశత్రో వివర్ధస్వ మాచిరం జహి విద్విషం కృతాంత ఇవ లోకానాం యుగాంత సమయే యథా. యుగాంతంలో కృతాంతుడు ఎలాగైతే ఉంటాడో యమధర్మరాజులాగా చాలా భయంకరమైనటువంటి రూపంతో, నల్లటి వికృతమైన రూపంతో, పెద్ద పెద్ద పళ్లతో, అద్భుతమైన వెంట్రుకలతో ఆవిర్భవించిన మనిషి కనుక పెద్దగానే వాడు ఆవిర్భవించాడు. ఇక అతనికి గడ్డాలు, మీసాలు పుటం పెట్టినట్లుగా పుట్టినప్పుడే అలాగా ఉన్నాయి. ప్రచండంగా ఉన్నాడు అతను. ఇంకా దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసి ఉన్నదంతం చ చాలయంతం వదామహీం దరీగంభీర వక్రేణ పిబదాచ నభస్థలం. ఈ విధంగా వాడు ఆకాశంలో నభస్థలాన్ని, ఆకాశాన్ని గ్రసిస్తున్నాడా, ఆకాశాన్ని తాగుతున్నాడా అంత భయంకరంగా వాడు నోరు తెరుచుకొని కనిపించాడు. అలాంటి వీడిని ఒక పిల్లవాడిని చూచాడు.
వాడెవడంటే అగో ఇప్పుడు ఈ యజ్ఞంలో పుట్టినటువంటి వాడే వృత్రాసురుడు. వృత్రాసురుడు కూడా యజ్ఞ సంభవుడు, వాడు అయోనిజుడు, ఏ స్త్రీకి జన్మించిన వాడు కాదు, వాడు అలాగా జన్మించాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. అలా పుట్టినటువంటి వాడు సర్వశక్తిమంతుడైనాడు. హే వృత్రాసురుడు, హే పరీక్షిత్ మహారాజా, అతో ఈశ జహిత్వాశ్రం గ్రసంతం భువనత్రయం, వాడు గ్రసంతం భువనత్రయం, 3 లోకాలను కూడా గ్రసిస్తున్నాడా, తాగుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తున్నాడు. గ్రస్తాని ఏన కృష్ణ తేజాంస్యస్త్ర ఆయుధాని చ, ఈ విధంగా వాడు అలా దేవతల దగ్గరికి వచ్చి ఉన్న అస్త్రాలన్నీ కూడా వాళ్ళ అస్త్రాలను మింగేస్తున్నాడు. ఏ దొరికితే దాన్ని అరిగించుకుంటున్నాడు. ఇలాగా వాడు దేవతల పైన దాడి చేసి ఇంద్రలోకం దాకా వెళ్ళి చాలా అందరినీ కూడా కష్టపెడుతూ ఉంటే అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మతో మొరబెట్టుకున్నారు. దేవతలంతా కూడా వెళ్ళి, అయ్యా కృష్ణ భగవన్ పాహి పాహి అంటూ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. అప్పుడు ఆయన వాళ్ళందరికీ సలహా ఇచ్చాడు, అయ్యా మనం వాడిని చంపితే వాడు చచ్చేవాడు కాదు, వాడిని చంపాలంటే దానికి వేరే, వాడు వరపుత్రుడు కనుక వాడిని చంపడానికి వేరే తీరుగా ఉన్నది. మీరంతా కూడా పవిత్రమైనటువంటి మనస్సుతోటి అందరూ కూడా ధ్యానం చేసుకొని, అక్కడ దధీచి మహర్షి అని ఒక ఆయన ఉంటాడు, ఉజ్వలమైనటువంటి శక్తి పరాక్రమాలు కలిగినటువంటి వాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి. ప్రీతోహం వసుర శ్రేష్ఠా మధుపస్థాన విద్యయా, మీరంతా నా దగ్గరికి వచ్చి అడిగారు, మీ స్తుతులతో నన్ను పొగిడారు అంటూ భగవంతుడు వాళ్ళందరినీ కూడా దీవించేసి తమ వంతు తమ వాళ్ళైనటువంటి దేవతలందరికీ కూడా ఒక సలహా ఇస్తున్నట్ట. ఏమని, మీరంతా వెళ్ళి అక్కడ దధీచి అని ఒక మహర్షి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అస్థి యాచన చేయండి. అస్థి అంటే ఎముకలు. అస్థి అనేది కూడా ఇంగ్లీష్లో ఉన్న పదం, అది కూడా సంస్కృతంలో ఉన్నది. ఆస్థియాలజీ అంటారు, ఎముకల శాస్త్రం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విభాగానికి పైన ఆ పేరే ఉన్నది. కాబట్టి ఎన్నో పదాలు ఆంగ్ల భాషలో సంస్కృతంలోంచి వెళ్ళే ఉన్నాయి. దాన ధాతువు, డొనే ధాతువు, స్థా ధాతువు, స్టే అనేటువంటి ధాతువు, ఇలాగ 1300 ధాతువులు ఆంగ్ల భాషలో కనిపిస్తాయి. ఎందుకంటే ఆంగ్ల భాష పుట్టి 370 సంవత్సరాలే అయింది. కానీ సంస్కృత భాష అనేటువంటిది పుట్టి కొన్ని లక్షల సంవత్సరాల కిందటి భాష కనుక దీంట్లో పదాలు దాంట్లోకి వస్తాయి తప్ప ఆంగ్ల పదాలు తెలుగులోకి వచ్చినట్టుగా ఇంకా సంస్కృతంలోకి చొరవలేదు. ఆంగ్ల మన టైం ఎంత అయింది, బస్సు వచ్చిందా, మమ్మీ అన్నం పెట్టు, ఎన్ని పదాలు తెలుగులో వచ్చినాయంటారు. ఒక్క పదం మన భాష లేదు, ఒక వాక్యం. ఒకసారి ఇప్పుడు మన అడుగుల రామకృష్ణ గారి దగ్గర ఒక పోటీనే పెట్టాడు. ఎవరైనా ఒక 5 నిమిషాలు వచ్చి బ్రహ్మశ్రీ నాగమణి శర్మ గారు, ఆయన మహాపండితులు, వారు పెట్టినటువంటి కాంపిటీషన్ కూడా, ఎవరైనా ఒక 5 నిమిషాలు మాట్లాడండి ఇంగ్లీష్ పదం లేకుండా, మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అలాగా అస్థి సంచయం అంటే ఎముకలన్నిటి కూడా సంచయనం చేయండి. ఆయన దగ్గర నుంచి ఏరుకురండి, ఆయన ఎముకలు పట్టుకురండి. ప్రీతి ఆత్మ ఈశ్వర్య స్మృతి పుంసాం భక్తిశ్చైవమయ యయామయి. కాబట్టి నేను ప్రసన్నుడనైనానంటే మీకు ఒక సలహా మాత్రం ఇవ్వగలుగుతా. ఆ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అడగండి. నరాతి రోగిణో అపథ్యం వాంఛితో హి భిషక్తమః. కాబట్టి రోగి అపథ్యాహారాన్ని తీసుకోవడాన్ని వైద్యుడు అనుమతించడు కదా, ఆ విధంగా అపథ్యాహారాన్ని రోగి తీసుకున్నట్లుగా రోగికి పథ్యమే శ్రేష్టమైనటువంటిది. మగవన్యాత భద్రంవో, హే ఇంద్ర, ఇంద్రుడితో చెప్తున్నాడు, హే ఇంద్ర నీకు ఇప్పుడు కష్టం వచ్చింది, అందరి దేవతలను పీడిస్తున్నాడు, నీ యొక్క ఇంద్ర పదవిని కూడా వాడు ఇచ్చేస్తాడు, కొల్లగొడతాడు. కాబట్టి ఆ వృత్రాసురుడితో నీకు భయం ఉన్నది కనుక నీవు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి మగవ అంటే ఇంద్రుడు, ఇంద్రో మరుత్వాన్ మగవ బిడౌజ పాకశాసన, ఇవన్నీ ఇంద్రుడి పేర్లు అమరకోశంలో వస్తాయి. యాతభద్రంబో దధ్యంచం ఋషిసత్తమం. కాబట్టి ఆ ఋషిసత్తముడైనటువంటి దధీచి అనేటువంటి మహర్షిని మీరు ప్రార్థించండి. ఇక విద్యావ్రత తపస్సారం గాత్రం యాచతమాచిరం. ఆ విద్యావ్రత సంపన్నుడైనటువంటి విద్యావంతుడైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఆయన ఇస్తాడు అనగానే ఇది అశ్విని దేవతలకు తెలిసింది. దధీచి మహర్షి మన వాళ్ళు అంటుంటారు, చచ్చిపోయేటట్టున్నది, పోయి పట్టుమంత్రం నేర్చుకోండి, పోయి తేలు మంత్రం నేర్చుకోండి, పోయి పాము మంత్రం నేర్చుకోండి అని మన వెనుకని చెప్పి, ఈ దిష్టి మంత్రాలు ఇవన్నీ కూడా పెద్ద మనుషులు చనిపోయే ముందు నేర్చుకోమని చెప్పేవాళ్ళు. వాళ్ళు పోతే మళ్ళీ ఈ మంత్రం వేసేవాళ్ళు ఉండరు అని వెనుకడికి వేసేది, దానివల్ల లాభం కూడా జరిగేది. దిష్టి మంత్రం వల్ల కక్కునే వాళ్ళు ఆగిపోయిన సందర్భాలు నేను చూశాను. కాబట్టి ఈ మంత్రాలు అనేటువంటివి పెద్దవాళ్ళు చనిపోతే ఉండవు. శిక్షా క్షయం గచ్చతి కాలపర్యయాత్. కొంతకాలం అయిన తర్వాత శిక్ష అంటే ఆ వేదం అంతా కూడా వాడు చదువుకున్న శాస్త్రము, వాడు చదువుకున్న జ్ఞానం అంతా కూడా నశించిపోతుంది. వాడే లేనప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నో రాశాడు, ఎంతో గొప్పవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విద్యలు ఉన్నాయా, ఆయన రాసినవి ఏమైనా ఉన్నాయో కానీ ఆయన జ్ఞానం ఇప్పుడు ఉన్నదా అంటే లేదు, ఉండదు. శిక్షా క్షయం గచ్చతి కాలపర్యయాత్. మనిషి పోయిన తర్వాత వాడి జ్ఞానం అంతా కూడా వాడితో పాటే వెళ్ళిపోతుంది. సుబద్ధమూలాహ నిపతంతి పాదపాహ. పెద్ద పెద్ద
మూలాలతో ఉన్నటువంటి 300 ఏళ్ల 400 ఏళ్ల రావి చెట్లు కూడా మనం అంతనే కొంగ అన్ని చెట్లు తోకుండా ఉండేవి, అని కూడా వీకారు. కాబట్టి పెద్ద రోడ్డు వేయడం కోసం అన్ని కూడా వీకుతారు, లేకపోతే అవే గాలి కింద పడతాయి. పెద్ద పెద్ద మూలాలతో ఉన్న నలుగురు పట్టుకుంటే అందనంత చెట్లు కూడా నిబద్ధంతి పాదపాహ. మొన్న కాశ్మీర్లో చూశాను, 700 సంవత్సరాల చెట్లు ఉన్నాయి అక్కడ. అమ్మవారి గుడి ఖీర్ భవానీ టెంపుల్ అని ఉన్నది. ఆ ఖీర్ భవానీ టెంపుల్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయమ్మా. అవి చిరాన్ చెట్లు ఏదో చెట్లు అంటారు, అవి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, రావి ఆకులు వేరం, మహావృక్షాలు. ఎంత పెద్ద వృక్షం ఉన్నా కానివ్వండి, ఓనాడు దానికి పతనం ఖాయం. కాబట్టి సుబద్ధమూలాహ నిపతంతి పాదపాహ జలం జలస్థానగతం చ శుష్యతి. చెరలో ఉన్న నీళ్లు, నదుల్లో ఉన్న నీళ్ళని కూడా సముద్రం వైపు పోతాయి, లేకపోతే ఎండిపోతాయి. అవి శాశ్వతం కాదు, మళ్ళీ వర్షాకాలం వచ్చిందాక అవే నీళ్లు ఉండవు. హుతంచ దత్తంచ సదైవ తిష్టతి. ఇదంతా కర్ణుడు అంటాడు మహాభారతం. అంటే కర్ణుడు ఇప్పుడు ఇయ్యపురా నీ కవచకుండలాలు చచ్చిపోతావు, వచ్చినవాడు ఇంద్రుడు అని చెప్తే వాడు ఎప్పుడన్నా కానీ మన జ్ఞానం నశిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి, పెద్ద పెద్ద నదులు కూడా ఎండిపోతాయి. కానీ హుతంచ దత్తంచ సదైవ తిష్టతి. దాన ఫలం, హవన ఫలం, హవనం చేసిన ఫలం, ఈ రెండు కూడా చచ్చిన తర్వాత కూడా మన వెంట వస్తాయి. కాబట్టి నన్ను దానం చేయని, నన్ను ఆపకు అని చెప్పి అంటాడు. అరే వాడు వచ్చినవాడు ఇంద్రుడు అంటే ఇంకేం కావాలి? ఇంద్రుడు అంతటివాడు బిచ్చగాడి నా ఇంటి ముందరికి వచ్చాడంటే నేనే గొప్ప వాడికంటే, కాబట్టి తప్పక ఇస్తా అంటాడు. అలా పీకి పడేసి ఇచ్చి పడేస్తాడు మహానుభావుడు కర్ణుడు. ఆయన కర్ణుడు అంటాడు ఈ మాట. పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి, జ్ఞానం పోతుంది, నీళ్ళు ఎండిపోతాయి, అన్నీ అయినా కానీ వాడికి ఉన్న మిగిలేది చివరికి ఏమిటంటే హుతంచ దత్తంచ సదైవ తిష్టతి. హవన పుణ్యం అలాగే దాన పుణ్యం రెండు కూడా ఎల్లప్పటికీ కూడా నిలిచి ఉంటాయి. నన్ను దానం చేయడానికి ఆపకురా అని చెప్తాడు. అలాగే ఆయన దగ్గర మంత్రాలు చాలా ఉన్నాయి. ఆయన ఎంతో మంచి చదువుకున్నవాడు. దధీచి మహర్షి అంటే చాలా గొప్ప జ్ఞాని, చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. మరి ఆయన కొద్ది క్షణాల్లో వీళ్ళు ఆయన బొక్కలడకంగానే ఇచ్చి పారేస్తాడు. ఆయన జ్ఞానం అంతా పోతుంది. మరి ఆయన దగ్గర ఉన్న తేరు మంత్రం, పాప మంత్రం, దిష్టి మంత్రం మనం నేర్చుకోవాలి కదా. అందుకని అశ్విని దేవతలని దేవతా వైద్యులు ఇద్దరు ఉంటారు యమలవు. నాసత్య అవశ్విన ఉదస్రహ యమలుడు, వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. ఆ కవలలు అశ్విని దేవతలు ఇద్దరు కూడా వెళ్ళి దధీచి మహర్షి దగ్గరికి వీళ్ళకంటే ముందు ఉరుకుతారు. పోయేసి సార్ మీ దగ్గర బ్రహ్మజ్ఞానం ఉన్నది కదా, అది మాకు ప్రసాదించండి. దాన్ని మన వాళ్ళు బ్రహ్మజ్ఞాని అనేటువంటి మీరు మాకు ఆ బ్రహ్మ విద్యను, దాన్ని ఆత్మవిద్య అని కూడా అంటారు, ఆత్మవిద్యా ప్రదానం చేయండి అని అడుగుతారు. అడగంగానే ఆయన పాపం ఏదో పనిలో ఉంటాడు. ఇప్పుడు నాకు చేరి కావాలి, ఇక్కడ చివరికి రా, సాయంత్రం రా, రేపు రా, నేర్పుతా, శుచిగా ఉంటాం మనం, ఇవాళ నేను అప్పుడు అన్నం తిన్నా అని ఏదో చెప్తారు. అశ్విని దేవతలు ఇద్దరు వెళ్ళిపోయినారు. ఈ విషయం ఇంద్రుడు మనోవేత్త కనుక, అయ్యో ఆ దధీచి మహర్షి దగ్గర ఉన్న ఆత్మవిద్యను కనుక ఇద్దరు నేర్చుకుంటే వీళ్ళు మనకంటే కూడా గొప్ప వాళ్ళు అయిపోతారు, వీళ్ళకి అది నేర్పకుండా చేయాలి అని చెప్పేసి ఇంద్రుడు ఏం చేస్తాడు, వాళ్ళు ఇలా వెళ్ళి రాగానే వాళ్ళు పోగానే ఈయన ఆ ఇంట్లోకి వస్తాడు. దధీచి మహర్షి వద్దకు పోయి, అయ్యా మీ దగ్గర ఉన్న ఆత్మవిద్యను వాళ్ళకి ఇవ్వకండి, ఆ ఇద్దరు కూడా అశ్విని దేవతలు మంచివాళ్ళు కాదు, వాళ్ళందరికీ మంచి పెట్టేసి ఎవరిని పడితే వాడిని వాళ్ళు ఇక చంపడానికి శక్యం కాకుండా చేసి పడేస్తారు. ఆత్మవిద్యాదానం వాళ్ళకి ఇచ్చావంటే నేను నిన్ను చంపుతా, కుత్తిగా కోసి పడేస్తా అని చెప్పి ఇంద్రుడు బెదిరించేసి వజ్రాయుధం చూపించి దధీచికి బెదిరించి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోగానే మళ్ళీ కాసేపటికి అశ్విని దేవతలు వస్తారు. ఆయన రమ్మన్న రోజు, అయ్యా మీరు మాకు ఆత్మవిద్య బోధిస్తామన్నారు కదా, నిన్న వస్తే రేపు రమ్మన్నారు, అయ్యో మీరు వచ్చి వెళ్ళిపోగానే మరి ఇంద్రుడు వచ్చాడు, ఇలా అన్నాడు, నన్ను బెదిరించాడు, మీరు మీకు కనుక నేర్పిస్తే నా కుతికే కోస్తానన్నాడు, నాకు కూడా ప్రాణభయమే కదా, మరి ఏం చేయాలి అనగానే, ఏమీ లేదండి, మేము అశ్విని దేవతలు, మా దగ్గర మృత్సంజీవిని ఉంటుంది, మేము చచ్చిన వాళ్ళు కూడా బ్రతికించగలుగుతాం, కాబట్టి మీ ఇద్దరిని కూడా అశ్వశిరస్సు అంటే గుర్రం మూతి తెచ్చి మీ ఇద్దరికి అతికిస్తాం. మీ తలకాయలు ముందు మేమే తీసివేసి మీ గుర్రపు తలకాయలు అతికిస్తాము. ఈ గుర్రపు తలకాయలతోటి మీరు మాకు ఆత్మవిద్య బోధించండి. ఆత్మవిద్య మొత్తం మీరు ఈ నోటితోటి బోధించండి, గుర్రం నోటితోటి బోధించిన దాన్ని మేము నేర్చుకొని మళ్ళీ మిమ్మల్ని బ్రతికించేసి ఆ ఇంద్రుడు మళ్ళీ వచ్చే లోపల ఆ గుర్రపు శిరస్సును తీసేసి మళ్ళీ మీ తలకాయ మీకు అతికిస్తాం. అమ్మో ఇదేదో బాగానే ఉన్నది, మంచిదే, మరి మన విద్య బ్రతికుంటుంది 4 కాలాల పాటు, దేవతలకు ఇస్తున్నాను నేను అని చెప్పి ఆ ఋషి గారు అశ్విని దేవతలకు ఇద్దరికి కూడా తన యొక్క ఆత్మవిద్యను దానం చేస్తానంటాడు. వాళ్ళు చెప్పినట్లుగానే గుర్రం తలలు తెచ్చేసి ఇద్దరికి కూడా పెట్టేసి, ఆ మహానుభావుని గుర్రం తల పెట్టేసి ఆయన నుంచి బ్రహ్మ విద్య నేర్చుకొని తర్వాత ఆయన తలను తీసివేసి మళ్ళీ గుర్రం తల తొలగించి ఆయన తలను ఆయన పెడతారు. ఇది తెలియనటువంటి ఇంద్రుడు, దేవేంద్రుడు భగవాన్ అక్కడికి వచ్చేసి చూసేవారు. ఆయనకి ఏం అర్థం కాదు, ఎలా పోయింది ఇది ఇక్కడికి, నీ నోట్లోంచి వస్తే నేను కుతికే పోస్తా అన్నాం, వీడి నోట్లోంచి అయితే పోలేదు, ఇప్పుడు వాడిని చంపుడు ఎలా, మళ్ళీ ఇక్కడ తర్కం వచ్చింది, శాస్త్రం ఒప్పుకోదు కదా. కాబట్టి ఇంద్రుడు అంతటి వాడు తప్పు చేశాడంటే మరి అసత్యం ఆడితే ఇక మరి ప్రపంచం ఎక్కడ ఉంటుంది, కాబట్టి ఆయన అయితే ఏం చేయలేకపోతాడు. కాబట్టి ఈ విషయాన్ని తెలిసినవాడు వైశ్యజంతు యథాకాం. కాబట్టి వైద్యుడు అనేటువంటి వాడు ఈ దేవతా వైద్యుడు అంటే యాదికి వస్తుంది. ఒక మంచి తెలివిగల వైద్యుడు ఉన్నాడు.
ఆ తెలివిగల వైద్యుడు ఏం చేయాలి? వైషజ్యంతు యథాకామం పథ్యంతు కఠినం వదేదు. ఎవడైనా వాడి దగ్గరికి రోగి కనుక వస్తే, ఎవరన్నా వైద్యులు ఉంటే దయచేసి వినండి, యాది పట్టుకోండి. ఎవరైనా రోగి వస్తే వాడికి చెప్పేదంతా వినాలి. ఏది చేతికి దొరికితే ఆ గోళీలు తీసి ఇవ్వాలి. ఈ డబ్బాలో గోళీ పెట్టుకో, ఇవి 4 ఇస్తున్నా, ఇవి పొద్దున వేసుకో, ఈ సాయంత్రం వేసుకో, ఇంకో 4 ఇంకో డబ్బాలను చేయబెట్టి తీసి ఇచ్చేసి ఇవి పొద్దున. ఎందుకంటే వైద్యుడి మీద విశ్వాసంతో వస్తారు. సగం రోగాలు నమ్మకంతో తగ్గుతాయంటారు. వాడికి వైషజ్యంతు యథాకామం నోటికి వచ్చినది వైద్యుడు ఇవ్వాలంట. ఏ గోళీ దొరుకుతుంది ఇచ్చి పారేయాలంట. ఇచ్చేసి పథ్యంతు కఠినం వదే, పథ్యం మాత్రం చాలా కఠినంగా చెప్పాలంట. ఏమని చెప్పాలి? అరే వేడి వేడి పాలు తాగకు సార్, చల్లటి పాలు తాగాలి సార్, చల్లటివి తాగు కానీ బర్రె పాలు తాగకూడదు, ఆవు పాలే తాగాలి. మంచిది సార్. ఆకుకూరలు తినకు సార్, ఆకుకూరలు ఏమి తినకూడదు, ఒక్క బచ్చలాకే తినాలి, వేరే ఏమి తినకూడదు. బచ్చలాకు తినచ్చు సార్, సచ్చాకు అడిగింది చిన్నాకు దొరికితే సార్, మన దగ్గర దొరికేది తినకు. ఇలాగ వాడికి చెప్పి 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 వాడికి ఒక 100 పథ్యాలు చెప్పాడు. వాడికి ఏం చెప్పాడో కూడా మర్చిపోయినాడు వాడు. విని 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 ఎన్నని యాది పట్టుకుంటాడు వాడు. వేడి నీళ్ళతో స్నానం చేయకు, గోరువెచ్చని నీళ్ళతో చేయాల్సి వద్దు, గోరువెచ్చడు అయితే నూతి నీళ్ళతో చేయి, ఇంట్లో మాత్రం చల్ల నీళ్ళు వేయి. నదికి పోవచ్చు సార్, నదికి పోకూడదు, నదిలో అసలు స్నానం చేయకు నువ్వు 10 రోజులు. ఇగో ఇలాగా వాడికి పథ్యం చెప్పి చెప్పి 100 రకాల పథ్యాలు చెప్పాడు. చెప్పేసరికి పథ్యంతో కఠినం వదేదు ఆరోగ్యం వైద్య మాహాత్మ్యాలు. వాడు ఒకవేళ బతికాడు అనుకోండి, అయ్యా మీరు ఇచ్చిన గోళీలతోటి పథ్యంతో నేను బతికిపోయినా అని చెప్పి వస్తాడు. వచ్చే దండం పెట్టి పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. చచ్చిపోయినాడు అనుకోండి, వాడు ఆయుష్ పుడితే వాడు ఉంటాడు కదా. కాబట్టి రోగి అయిన వాడు ఎలాగో పోతాడు, ఎన్నడో అన్నాడు. వాడు పోయినాడు అనుకోండి, అప్పుడేమనాలి? త్వం అపథ్యత, నువ్వెక్కడో పథ్యం తప్పు చేసావు రా. ఇక ఎక్కడ యాదుకుంటే వస్తాయి వాడికి. ఇప్పుడు విండి తినాలి, బిళ్ళవకే తినాలి, ఇలా చెప్తే మనకి ఎక్కడ యాదుకుంటాయి. విని 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 మనకి ఏమి యాదికి లేకపోయి ఇంటికి పోయే వరకు మొత్తం బ్లాంక్ అయిపోయింది, బుర్రంతా కూడా అయిపోయింది. కాబట్టి తెలివిగల వైద్యుడు ఏమని పథ్యం చెప్పాలంటే కఠినంగా చెప్పాలి. మరి గోళీలు అంటే వాడికి తోచింది ఇవ్వచ్చు. వాడు బతికాడా నిన్ను మెచ్చుకుంటాడు, నీకు దండం పెడతాడు. వచ్చి పోయినాడా అడగడానికి వాడే ఉండడు. ఇక నీకు ఏమవుతుంది, ఏం భయం లేదురా. కాబట్టి త్వం అపథ్యత. ఒకవేళ వానికి కనుక రోగం తగ్గలేదనుకోండి, వచ్చి అడుగుతాడు, నాకు రోగం తగ్గలేదు సార్ మీరు ఇచ్చారు మందులు అంటే, నువ్వు ఆ పథ్యం సరిగ్గా చేయలేదురా అని కూడా చెప్పచ్చు. తో పెట్టుకోవాలి. కాబట్టి తెలివిగల ఇవన్నీ కూడా కలిపిడం మనలో చాలా బాగా రాస్తాడు. నరాతిరోగిణో అపథ్యం వాంఛితో హి విషక్తత. విషక్తత వైద్యుడు ఏం చేస్తాడంటే పథ్యం తప్పక సరిగ్గా ఆచరించమని చెప్పి చెప్తాడు తప్ప పథ్యాన్ని ఇది చేస్తే వాడి దగ్గరికి కూడా రానియడు. అగో అలాగా ఈ అశ్వినీ దేవత అశ్వశరుడు అనేటువంటి ఆయన పేరు వచ్చి డాక్టర్ నవ్వుతున్నాడు. డాక్టర్ గారు అందుకనే డాక్టర్లు ఎవరన్నా ఉంటే ముందు వారికే దండం పెట్టా. అందరు అలా ఉంటారని కాదు, డాక్టర్లకు ఇది ఒక ఉపాయం అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు అట్లా లేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైద్యుడు వచ్చారు. కళ్ళకు వైద్యుడు వచ్చాడు, చెవులకు వైద్యుడు వచ్చారు. వాళ్లకు ఇవాళ రేపు శాస్త్రం చాలా విస్తృతం అయిపోయినా కొద్ది ఏమవుతుందంటే దేనికి దానికి స్పెషలిస్ట్ ఎక్కువ అవుతారు. దాంతో మంచి ఆరోగ్యం కూడా దొరుకుతుంది ప్రజలకి. వెనకడికి మనం చిన్నప్పుడు ఎప్పుడు పోయినా సరే 4 సీసాల నిండా ఆకుపచ్చ నీళ్లు ఎర్ర నీళ్లు ఉండేది. ఎర్ర నీళ్లు పచ్చ నీళ్ళే వాడు పట్టించేది మంత్రి దవాఖానలో. అన్నిటికీ ఆయనే చెప్పేది ఏం చేయాలంటే. ఇక లేకపోతే ముత్తారం డాక్టర్ సార్ ప్రైవేట్ అయితే మనకు ఇక వేరే ఎవరు దొరికేది. మంత్రులు ఎర్ర నీళ్లు పచ్చ నీళ్లు శుద్ధ గోళీలు దీన్ని సగం వేసుకొని మా అమ్మ ఎక్కడ దొరుకుతుంది అక్కడ పాపం ఆయన ఇంట్లో గోళీ కలవడంగానే ఆయన ఇలా విప్పేది టక్కన నోట్లో వేసుకునేది. కొడుక గుట్టెడు పైసలు పెట్టుకున్నాం ఎందుకు, ఏదో మంచి అయితే అవుతుంది కదా. నాకు భయం అయింది. ఎందుకంటే ఈ పెద్ద మనుషులకి ఈ బుద్ధి ఉంటుంది. పాపం కొడుకు లక్షలు పెట్టి కొడుకు కొనుక్క వచ్చాడు, వీళ్ళు తినకుండా పడేశారు. 2 రోజులు కాగానే రోగం తగ్గగానే మనం విడిచిపెడతాం ఆ గోళీలు వాడంగా. 2-3 సార్లు అయ్యంగా నేను చూసాను దీన్ని ఇలా మానిపించడేలా. కానీ అనగానే మా అమ్మాయితో గోళీ వేసుకున్నది, ఏదో నోట్లో వేసుకున్నావు వేసుకున్నా. అయ్యో ఏమైంది కొడుకు అంటే, అది పుండు అయితే దానికి నూనెలో కలిపి కొబ్బరి నూనెతో రాసుకునేది అన్న. అబ్బా పుండు గోళీనా ఆనే, అది నువ్వు వేసుకున్నావు నోట్లోని అబద్ధం చెప్పా. ఇక అప్పటి నుంచి కొడుకకి ఈ గోళీ తినేదా తినకూడదా, దాని ముద్దత్ అనేది మా అమ్మ మంచి మాట. ముద్దత్ అంటే దాని ఎక్స్పైరీ డేట్. ఈ ముద్దత్ ఉన్నదా ఉన్నది అంటేనే నీకెందుకు ఇప్పుడు అంటే దేనికి ఏదైనా మనకు తెలిస్తే చెప్తాం ముద్దత్ ఉన్నదా అని డేట్ చూసా. ఉన్నది అంటే గది మాత్రం దాచిపెట్టేది, మిగతా లేకపోతే ముట్టుడు బంద్ చేసింది. లేకపోతే 1-2 సార్లు చూసా. ఎందుకే ఇలా తింటున్నాం అంటే కొడుక గుట్టెడు పైసలు పెట్టుకున్నా. ఇవి మళ్ళీ మీరు పాపకు ముందేసినవి కదా, వాటిగా పాడైపోతాయి. ఇక్కడ ఉంటే ఇలాగే పాడైపోతాయి. అది చెప్పే ఇలా ముద్దత్ అయిపోయినది కూడా తింటే కూడా చచ్చిపోతారు. పుండు మీద రాసుకునేవి కొన్ని గోళీలు ఉంటాయి, లోపల తినేటివి కొన్ని ఉంటాయి. నువ్వు తెలియక ఏది దొరుకుతా తిన్నావు అనుకో, ఆయింట్మెంట్ పడగాది వేరే ఉన్నది ఆయింట్మెంట్ తింటాము అని అడవకూడదు. అది కాదురా సరే. వాళ్ళకి పాపం తెలియని వాళ్ళు వాళ్ళకి చెప్పే పద్ధతులు చెప్పే ఆపించడానికి కూడా కొన్ని ఉపాయాలు ఉండాలి. వైద్య మాహాత్మ్యం, వైద్యుల యొక్క మాహాత్మ్యం అలా ఉంటుందండి. ఇక దధేచి మహర్షి శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఆ విధంగా ఇంద్రునికి తెలిసిపోయింది. మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ మంత్రం అయితే 108 సార్లు రోజు చేస్తున్నారు అనుకుంటా. చేయకుండా మన స్వామివారి రోజు పొద్దున జపాల పట్టుకుని 108 సార్లు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ద్వాదశాక్షరి మంత్రం భాగవతం జరిగే చోట రోజు కనీసం 108 సార్లు పారాయణ జరగాలి. అది వారికి తెలుసు కనుక ప్రతిరోజు పొద్దున రాగానే ముందు జపం చేసుకొని ఆయన మొదలు పెడుతున్నాడు. మీరు ఏంటి, మీరు కూడా చాలా మంచిది, యజమానిగా మీరు చేసుకోవాలి. ఈ విధంగా దధీచి మహర్షి ఎముకల దగ్గరికి, వీళ్ళంతా దధీచి మహర్షి దగ్గరికి, అప్పుడు ఇంద్రుడు మళ్ళీ దేవతలందరినీ తీసుకొని వచ్చాడు. రెండోసారి ఆయన ఊహించాడు, ఏ పోయిన ఆత్మవిద్య ఎలాగో వెళ్ళిపోయింది అశ్విని దేవతల దగ్గరికి, ఈయన ఎముకలన్నా తీసుకుందాం, మనం రుద్రాసుడిని మనం సంహరించాలి, వాడు మన పీఠానికి ఎక్కువ పెట్టాడు కదా, కాబట్టి వాడిని సంహరించాలని చెప్పేసి అక్కడికి వచ్చాడు. దధీచి దగ్గరికి వచ్చేసి ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావన పశ్యతామనిమేషాణం తత్రైవాంతర్దదే హరి, ఇలా చెప్పి హరి అంతర్ధానం అయిపోయినాడు. విష్ణుమూర్తి మీరు ఏవైతే ఆ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఎముకలతోటి వజ్రాయుధాన్ని ఖండించండి, నిర్మించండి, ఆ వజ్రాయుధంతో కొడితే వాడు చస్తాడు, వాటి దాంతో చావడని చెప్పి చెప్పాడు. అపి బృందారకాయూయం నజానీత శరీరినా మోదమాన ఉవాచేదం ప్రహసన్నివ భారత. కాబట్టి సంతోషంతో అప్పుడు దేవతలందరూ కూడా అక్కడికి వచ్చారు. మరణ సమయం ఆసనమైంది ఆయనకు. దేవతలందరినీ చూసి చాలా సంతోషపడ్డాడు. రాండి కూర్చోండి అన్నాడు. పాపం లోపల తీసుకువచ్చాడు. దేవతలంతా అంటున్నారు, కిమ్ను తద్దుస్త్యజం బ్రహ్మన్ పుంసాం భూతానుకంపినాం భవద్విధానాం మహతాం పుణ్యశ్లోకేజ్య కర్మణాం. అయ్యా, ఉదార స్వభావులు, పెద్దలు, బాగా చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి కావాలి కదా. ఆయన ఎముకలు తీసి అడుగుతున్నారు. వేరే ఏదైనా ఓ పర్సులో 100 రూపాయలు తీసేటవాడు తీసిస్తాడు, కానీ అంగిదో గుండి ఇలాంటిది తెప్పిస్తాడు. కానీ వీళ్ళు పోయి ఏమడిగారు, ఆయన శరీరంలో ఉన్న ఎముకను అడగాలి. అది అడిగేటప్పుడు పోయి నవ్వుకుంటూ పోవాలి, ఎంతో ప్రేమగా కపటమైనటువంటి వేషాలన్నీ వేయాలి. ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు, చక్కెర అడగ వచ్చినప్పుడు, చాయ్ పత్తా అడగ వచ్చినప్పుడు ఎంత ముద్దుగా వచ్చి ప్రేమగా మాట్లాడతారు. ఇంటి పక్కనతోటి అంత మంచిగా ఉన్నావా అని బిడ్డ వస్తున్నారు కదా, ఎప్పుడు వచ్చింది వాళ్ళంతా మంచిగా ఉన్నారా అనుకుంటూ మొదటికి వచ్చి చివరికి పెట్టేది ఏమిటంటే, ఇగో ఇక అప్పుడు చాయ్ పత్తా పెట్టు, గిలాసు చక్కెర పోయి, ఇగో దీనికి వెసరు పెట్టేటందుకని చెప్పి నవ్వులు ఉంటాయి. దేవతలందరూ కూడా మస్తు నవ్వుకుంటూ వచ్చారు, అక్కడికి సంతోషంగా వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పొగుడుతూ ఉన్నారు. మహానుభావ, కిం దుస్త్యజం బ్రహ్మన్ పుంసాం భూతానుకంపినాం. ప్రాణులపైన ప్రేమగల మీలాంటి సన్యాసులు, స్వాములు, ఋషులు, మహర్షులు, మునులు, మీలాంటి వాళ్ళ దగ్గర ఇక దాచేదే ఉన్నది, మీరు చాలా గొప్పవాళ్ళు, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఆయన బాగా పొగుడుతున్నారు. నూనం స్వార్థపరో లోక. ఇంకోటి, వేరే వాళ్ళందరూ స్వార్థపరులో చెప్పి తిడుతున్నారు. ప్రపంచం అంతా స్వార్థమే, ఒక్క మునులే మీలాంటి వాళ్ళే మంచి వాళ్ళు ఉంటారయ్యా అని చెప్పి మెచ్చుకుంటున్నారు. ఆయన ఇంట్లో పాపం గోడకు మొలగొట్టాలన్నట. కొడుకును పిలిచాన్నట, అరే మన ఒకటి సుత్తెడు కరాబో పక్క ఇంట్లో పోయితే పోగానే పక్క ఇంట్లో వాడు పోయి కొడుకు అడిగి వచ్చాడు. సుత్తె లేదన్నారు నాన్న అని చెప్పాడు. అనగానే ఇటు పక్క ఇంట్లో పోయి అడిగి రాపోరా అన్నాడు. అనగానే వాళ్ళు కూడా అడిగి వచ్చాడు, వాళ్ళు కూడా లేదంటున్నారు, సుత్తె లేదన్నారు అని. మీదికి పోయి అడిగి రాపో, మీది వాళ్ళు లేరన్నారు. ఇంటి ముందర అందరినీ ఇల్లు చుట్టుమక్కల మొహల్లా మొత్తం 16 ఇళ్ళు ఇవ్వకపోయేసరికి వాడికి కోపం వచ్చిందట. ఎంత స్వార్థపరులు తయారైనారు ఈ ప్రపంచం అంతా. సుత్తె ఇస్తే అరిగిపోతుంది, అక్కడ మొల కొట్టుకొని ఇస్తా. ఇక అందరూ స్వార్థంతో ఊగిపోతున్నారు. ఈ ప్రపంచం అంతా కూడా స్వార్థపరులే. ఒక పని చేయకూడక, లోపల మిద్దెలో మనదే సుత్తి ఉన్నది పట్టుకురాపో, మన సుత్తి మిద్దెలో ఉన్నది పట్టుకురాపో అంటే వీడు తిట్టుడు మళ్ళీ అందరినీ స్వార్థపరులు అని. వీడు మాత్రం వాడిని తీయకుండా వేరే వాళ్ళని మాత్రం ఇది తీయడు. కాబట్టి ఇగో ఆయన దగ్గరికి పోయి, లోకమంతా స్వార్థపరులండి, మీలాంటి ఋషులు ముళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. కాబట్టి కిం దుస్త్యజం బ్రహ్మన్ పుంసాం భూతానుకంపినాం. ప్రాణులంటే మీకున్న ప్రేమ, ఆప్యాయత ఇది ఇతరులకు ఉండదు కదా. 11 బావైంది మన వాళ్ళ. నూనం స్వార్థపరో లోక. ప్రపంచం అంతా కూడా స్వార్థంతో నిండిపోయిందయ్యా. నవేద పర సంకటం. ఇంకనోళ్ళ కష్టాన్ని, బాధను కూడా తెలుసుకోలేరు. అయినా సరే వాళ్ళ కష్టం, వాళ్ళ సుఖం వాళ్ళకి కావాలి. ఏదో ఒకటి వచ్చేసి వాళ్ళకి ఇష్టం ఉన్నది అడుగుతారు వాళ్ళు. యదివేద నయాచేత నేతినాహ యదీశ్వర. ఈ ఇస్తే ఆయనకి ఏం కష్టం వస్తుందో పాపం ఆయన అడగాలన్నా వద్దా అని కూడా ఆలోచించరు. ఏది పడుతుంది వచ్చి అడుగుతూ ఉంటారని అడగడానికి వచ్చిన వాళ్ళే, పిచ్చానికి వచ్చిన వాళ్ళే అంటున్నారు. మళ్ళీ ఉంటారు ఆయన పాపం ఆయన నోడుతాడు. ఆయనే అయ్యో దాందే ఉందండి, ఎవరికి ఏదో అవసరం ఉంటే వాళ్ళు అడుగుతారు. పాపం ఏదో అడగనేయండి, మరి మన వద్ద ఉంటే ఇస్తామని అనాలి. అందుకని ఇంత దొంగ వేషాలు వేసి వాళ్ళందరూ కూడా ఇంద్రుడి యొక్క నేతృత్వంలో దేవతలందరూ కూడా వచ్చి కూర్చొని ఆ దధీచి మహర్షి ముందర కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయనకు చెప్పారట ఈ విధంగా, మేము యాచించేది చాలా భయంకరంగా ఉంటుంది, అయినా సరే నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఈ విషయం ఇలా మాట్లాడుతున్నావు అని అనుకున్నారు మనసులో. ధర్మం వ శ్రోతుకామేన యూయం మే ప్రత్యుదాహృతాహ.
కాబట్టి దధీచి మహర్షి శరీరంలో ఉన్నటువంటి ఒక పార్ట్ కావాలి కనుక ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించేసి, అయ్యా ఏం చెప్పమంటారు, మీ నోట ధర్మవచనాలు వినడం కోసమే మేము వచ్చాం, ఇంత మంచి ధర్మాన్ని మీరు కాక ఎవరు చెప్తారు, మీరు లేనాడు ఇది మాకు ఎవరు చెప్పాలి, అయినా మిమ్మల్ని ఒకటి యాచించడానికి వచ్చినట్టు, అయ్యా అడగండి, మీరు దేవతలు వచ్చి అడిగితే నేను ఇబ్బంది ఏమున్నది, పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమే అది ఇందులోది, పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటిది దధీచి మహర్షి మాట భారతంలో వస్తుంది. మహాభారతంలో దధీచి మహర్షి ఘట్టంలో ఆయన అంటాడు ఆ మాట, మన వాళ్ళు మాటికి వాడుతూ ఉంటారు దాన్ని, పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటిది మహాభారత వాక్యం. అలాగా దధీచి మహర్షి అంటున్నట్ట, అయ్యా మీ అందరికీ సేవ చేయడం కోసమే ఈ శరీరం నాకు దేవుడు ఇచ్చాడు, ఇలాంటి శరీరాన్ని మీకు కాకపోతే ఇంకెందుకు నేను చేస్తాను, కాబట్టి మీ కోరిక మీద మీరు ఏమాత్రం ఉపేక్ష లేకుండా ఏది కావాలో చింతించకుండా అడగండి, మీకు ఏది ప్రియమో అది అడగండి, నేను ఇస్తాను. ఈ హేతభూతదయ్యా నశోచ్య స్థావరైరపి, కాబట్టి మీరు ఏది అడిగితే అది నా శరీరంతో ఎవరికైనా ప్రాణులకు సుఖం జరుగుతుంది అంటే ఈ దేహంతో ఏదైనా నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ఆయన నోటితో ఆయన కన్నే ఆయనను ఒడిపిస్తున్నారు అందరికీ అనిపించారు. పాపం దధీచి మహర్షి ఆయన దగ్గరికి చివరికి చెప్పాట, ఇంద్రుడు వచ్చేసి, ఏతావానవ్యయో ధర్మ పుణ్యశ్లోకైరుపాసిత యోభూత శోకహర్షాభ్యాం ఆత్మా శోచతి హృష్యతి. అయ్యా మహాత్ములు శాశ్వతమైన ధర్మాన్నే ఎప్పుడు కూడా ఉపాసిస్తూ ఉంటారు. అహోదైన్యం అహో కష్టం పారక్యై క్షణభంగురై ఎన్నోపకుర్యాత్ అస్వార్థై మర్త్య స్వజ్ఞాతి విగ్రహై. కాబట్టి మానవులంతా కూడా ఏమాత్రం ఈ శరీరాన్ని పెంచుకొని మనకేం ఉపయోగం అంటే ఇతరులకు ఉపయోగపడకపోతే, కాబట్టి తప్పకుండా ఇద్దామని అనుకుంటున్నాను, మీరు ఏదైనా అడగండి అనగానే శుకుడు చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజుతో, ఇగో ఎవరన్నా ఏదైనా అడగాలంటే గిన్ని వేషాలు వేసుకుంటూ పోవాలి, వట్టిగా పోయేసి నీ వీపుది బొక్క మాకు ఈరా అంటే వాడు బొక్కలు వేసి వెళ్ళగొడతాడు. కాబట్టి ఎవరన్నా అడిగేటప్పుడు దాన్ని అడిగే పద్ధతులు అడగాలి. అదండి అధర్వణ వేదజ్ఞుడైనటువంటి దధీచి మహర్షి, అధర్వణ వేదానికి ఆయన గురువు గారు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి, పరే భగవతి బ్రహ్మణ్య ఆత్మానం సన్నయంజహౌ యథాక్షా సుమనో బుద్ధి తత్వదృక్ ధ్వస్తబంధన. కాబట్టి ఆయనను వీళ్ళంతా వెళ్ళి మీ వీపు ఎముక ఇస్తే వృత్రాసుర సంహారం జరుగుతుంది, ఆ వృత్రుడిని సంహరించాలంటే మీ యొక్క వీపు ఎముకనే మాకు కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం, దాన్ని విన్నటువంటి దధీచి మహర్షి చాలా సంతోషపడి, ఈ శరీరం దేవతలందరికీ కూడా ఉపయోగపడుతుంది అంటే ఇంకా నాకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి అని చెప్పాడు. కూర్చున్నాడు, తన యొక్క స్థూల శరీరాన్ని త్యజిస్తూ ఆత్మను బిగబట్టేసి మనస్సును బుద్ధిని నిగ్రహించుకున్నాడు. అలాగే తత్వమయమైనటువంటి ఈ బంధాలన్నీ కూడా ఆయనకు తొలగిపోయినాయి. అస్థిత పరమం యోగం నదేహం గురేగతం. కాబట్టి ఈ దేహం పైన ధ్యాస లేకుండా ఈ శరీరం నాది కాదు అని చెప్పి ఆత్మతో తలుచుకుంటూ అలాగా కూర్చొని ప్రాయోపవేశం చేశాడు. అతని శరీరాన్ని నుండి ఆ ఆత్మని విడిపడ్డది. వాళ్ళు శ్రీహరిని ఆ శక్తి కొలది ఆ ఇంద్రుని యొక్క ప్రేరణతోటి వాళ్ళంతా కలిసి ఆయన యొక్క వీపు ఎముక తీసుకొని దానితోటి వజ్రాయుధాన్ని ఘటించారు. అభ్యర్థయన్ సంభ్రాంతా సింహనాదేన దుర్మతా. దేవతల సేన మృత్యుదేవత కూడా అజేయంగా ఉన్నది. దాంతో ఒకటి మంచి వజ్రాయుధాన్ని తయారు చేశారు. దానికి 100 పళ్ళు ఉంటాయి, అటు 50 ఇటు 50. ఆ 100 పళ్లతో ఉన్నటువంటి వజ్రాయుధాన్ని చక్కగా తయారు చేసి ఇచ్చిన తర్వాత రత్నహారీతో పార్థివ అంటారు. ఏదైనా మంచి వస్తువు విలువైంది ఉన్నదంటే అది రాజుగారు కొట్టేస్తాడు. కాబట్టి ఇంద్రుడు అక్కడనే ఉన్నాడు కదండి, ఇది నాది ఆయుధం అని చెప్పేసి ఆయన వజ్రాయుధాన్ని దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు దాన్ని చేత చిక్కించుకున్నాడు. అది తీసుకున్న తర్వాత దేవతలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఓహో మనకు వజ్రాయుధం దొరికింది, ఇక దీంతో ఎవరు కూడా మనం ఏం చేయలేరంటూ దేవతలందరూ కూడా అద్భుతంగా. కాబట్టి మనిషికి శ్రీకృష్ణ గోవింద హరే మురారే.